హలో ఆల్, ఇంటికి వచ్చేసరికి నైట్ 10 అయిపోయింది. నేను యాక్చువల్గా ఏమనుకున్నాము, 1000 రూపీస్ బడ్జెట్లోనే కొనాలనుకున్నాం కదా. సో తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఛాలెంజింగ్ మర్చిపోయి ఏం కొన్నామో చూపిస్తాను. ఫస్ట్ ఈ టాప్ తీసుకున్నాను అనమాట. ఫ్లేర్ ప్యాంట్ మీదకి ఈ టాప్ బాగుంటుంది అనేసి పింక్ 2 కలర్స్ కాంబినేషన్ అనమాట తీసుకున్నాను. ఇది నాకు 350 పడింది. సో వీళ్ళు బాగుంది, బార్గెన్ చేస్తే అస్సలు తగ్గలేదు. ఇది 350 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది ఒకటి అనమాట. ఇది 3 కలర్ షేడ్స్ అనమాట. సో ఇది కూడా 350 చెప్పారు. బార్గెన్ అడిగితే అస్సలకి ఏం తగ్గలేదనమాట. 350 చెప్పారు, ఇంకా అదే రేట్కి ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇట్లా ప్యాంట్ అనమాట, పలోజా ప్యాంటు. క్లాత్ చాలా బాగుంది. నేను లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళినప్పుడు ఈ టైప్లో ఇంకొక మెటీరియల్ది తీసుకున్నాను అనమాట. కానీ చాలా బాగుంది అది. నేను ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నాను. సో ఇంక అందుకనేసి బాగుంది కదా అన్నట్టు ఇది డిఫరెంట్ మెటీరియల్ అనమాట, చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసేసి 200 పడింది. దీంట్లోనే నేను ఒక 2 కలర్స్ తీసుకున్నాను. ఇది ఒకటి అండ్ ఆలివ్ గ్రీన్ అనమాట. సో ఈ 2 తీసుకున్నాను. మెటీరియల్ అయితే చాలా బాగుంది. అండ్ లోపల స్టిచ్చింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇట్లా వర్క్ అంతా వచ్చింది. సో మనకి ఇవి కుట్లు అనేది తొందరగా పిగలవు, లాంగ్ రన్ అనేది ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఈ ప్యాంట్స్ వచ్చేసేసి 2 వచ్చేసేసి 400 పడింది. అండ్ నెక్స్ట్ ఈ టాప్ అనమాట. సో ఇది ఒరిజినల్ బ్రాండో అవునో కాదో నాకు తెలియదు, కానీ ఇది H&M అని ఉంది చూసారా. సో ఇది నాకు 490 పడింది. ఇది కాస్ట్ అయితే ఏమి తగ్గిలే, కానీ సేమ్ ప్రైస్ అనమాట. కానీ చాలా బాగుంది, మంచి క్వాలిటీ ఉంది. 490. మరి ఇది ఒరిజినల్ బ్రాండ్ అవునో కాదో తెలియదు, కానీ సో ఇది కూడా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను జిమ్కి వెళ్తాను అనమాట. కొంచెం నాకు ఫ్రీ సైజు షర్ట్స్ అంటే ఇష్టము. సో అందుకనేసి ఈ బ్లాక్ది ఒకటిను, ఈ కలర్ ఒకటి. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందన్నమాట, ఫ్రంట్ ఇది. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఒకటి, ఇదొకటి. ఈ 3 తీసుకున్నాను. ఈ 3 ఈచ్ వన్ వచ్చేసేసి నాకు 290 పడినట్టుంది, అంటే అరౌండ్ 300 అనమాట. కానీ ఇది క్వాలిటీ చాలా బాగుంది. యాక్చువల్గా ఇదే క్లాత్నే నేను వేరే దగ్గర అడిగితే వాళ్ళు 400 చెప్పారు. బార్గెన్ చేస్తే అస్సలు తగ్గలేదు. సో ఇంకా ఇది ఓకే కదా, అక్కడితో పోలిస్తే ఇది కొంచెం 300 కంటే 100 రూపీస్ తక్కువతోనే పడింది కదా. సో ఇంకా అందుకని ఈ 3 తీసుకున్నాను అనమాట. ఈ 3 కలిసేసేసి నాకు 900 పడింది. అండ్ నెక్స్ట్ ఈ ష్రగ్స్ తీసుకున్నాను. బ్లూ కలర్ది ఒకటి అండ్ ఈ లైట్ స్కై బ్లూ కలరు. సో ఈ 2 వచ్చేసేసి నాకు 300 పడింది, అంటే ఈచ్ వన్ 150 రూపీస్. సో ఇవి కూడా చాలా బాగున్నాయి అనమాట. దేనికన్నా మంచిగా పేరప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను కొన్న వాటిల్లో వరస్ట్ అని చెప్పలే, కానీ అంటే నా పర్సనాలిటీకి ఇది సెట్ అవుతుందో లేదో తెలియదు, కానీ బాగుందని కొన్నాను. సో ఎప్పుడన్నా ఇంకా సన్నమయ్యి వేసుకోవాలి. ఇదనమాట. ఇది ఛాన్స్, దీని బ్రాండ్ ఛాన్స్ అని ఉంది, కానీ మెటీరియల్ చాలా బాగుంది. ఇది యాక్చువల్గా ఇది ఎట్లా ఉంది అంటే మంచి మంచి బ్రాండ్స్లో అయితే ఇది మినిమం 1800 అట్లా ఉంటుంది. సో ఇది నాకు 690కే వచ్చింది. చాలా బాగుంది. సో చూడాలి ఇది ఎప్పుడు వేసుకుంటారో ఏమో. మంచిగా ఏదన్నా, ఇది క్రాప్ టాప్ లాగా ఉందనమాట. సో దీన్ని మంచి జీన్తో పేరప్ చేయాలి, చూడాలి ఇది. కానీ చాలా బాగుంది ఇది, అందుకనే తీసుకున్నాను.
నెక్స్ట్ వచ్చేసేసి ఒక 3 స్కార్ఫ్స్ తీసుకున్నాను అనమాట. ఈచ్ వన్ 100 రూపీస్. ఈ 3 తీసుకున్నాను. సో అవుతుంది అనేసి తీసుకున్నాను ఈ 3ను. నెక్స్ట్ కొన్ని జ్యువెలరీ అయితే తీసుకున్నాను. చెప్పాను కదా ఈ చోకర్ నాకు చెప్పటము 250 చెప్పారు. బార్గెన్ చేస్తే 150 రూపీస్కి ఇచ్చారు. చాలా బాగుంది. ఆక్సిడైజ్ జ్యువెలరీ, ఏదన్నా బ్లాక్ దానికి ఇది బాగా సెట్ అవుతుంది. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇది 150 తీసుకున్నాను. ఇవి ఈచ్ వన్ 10 రూపీస్ అనమాట. ఒక్కొక్క ప్యాకెట్ 10 రూపీస్. మా పాపకి ఇవి ఒక రోజు వేసామంటే అవి తీసి ఎక్కడెక్కడ వేస్తుంది. సో ఇవి నేను చాలా ఎక్కువ స్పేర్ తెచ్చి పెట్టుకుంటాను అనమాట, యూజ్ అవుతాయి అనేసి. సో ఈ 3 కలిపి నాకు 30 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ ఈ క్లిప్లు ఈచ్ వన్ 25 రూపీస్, 50 రూపీస్. క్వాలిటీ చాలా బాగుంది. నాకు తెలిసి బయట షాపుల్లో అట్లా అయితే ఈచ్ వన్ 40 రూపీస్ పడుతుందేమో, కానీ క్వాలిటీ చాలా బాగుంది. ఈచ్ వన్ 25 అంటే నాకు ఈ 2 కలిపి 50 రూపీస్ పడింది. అండ్ వెల్వెట్ బ్యాండ్ ఒకటి, ఇలా డిజైన్ ప్రింటెడ్ ఒకటి, ఇది కూడా ఈచ్ వన్ 10 రూపీస్. ఈ 2 కలిపి 20 రూపీస్. ఈ క్లిప్ ఒకటి తీసుకున్నాను. ఇది 10 రూపీస్ అనమాట. అండ్ నెక్స్ట్ దానికి బ్రేస్లెట్స్ అంటే పిచ్ అనమాట. సో ఈ క్రిస్టల్ స్టోన్స్వి ఒక 2 తీసుకున్నాను అంతే. మరి ఈ ప్రైసెస్ ఎక్కువ అనిపిస్తున్నాయి తక్కువ అనిపిస్తున్నాయి అనేది మీరు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. బాయ్.